అందరికీ నమస్కారం. కమ్మని కవనాలకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు కొంచెం నాకు హ్యాపీగా ఉందండి. ఎందుకంటే 5 years కిడ్ ఉన్న వాళ్ళు అడిగారు. ఈ అనేది మిస్ అయింది నిజంగానే. మరి ఆ యూట్యూబ్లో నేను స్టార్టింగ్లో మరి తెలియక మరి ఇంప్రెస్ చేశాను, కానీ ఈ అనేది మిస్ అయింది. మళ్ళీ నేను వీడియో పెడతాను. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా ఛానల్ని చూస్తున్నందుకు. నేను చెప్పే ఉద్దేశం, నా కాన్సెప్ట్ ఏంటంటే అక్షరముతో పాటు వాక్యము, తర్వాత వాళ్ళకు అందమైన చిత్రము వాళ్ళ కళ్ళలో మెదడులో మెదిలిందనుకోండి, ఆ అక్షరం వాళ్ళకి ఎప్పటికీ గుర్తుకుంటుందన్న ఉద్దేశంతో నేను ఇది చెప్పడము రాయడం జరిగింది. ఇప్పుడు కాదండి, నాకు ఇది పిల్లలకి నేను నేర్పించి నా టీచింగ్ అనుభవంలో 20 years అవుతుంది. 20 years నుంచి నేను పిల్లలకి ఫస్ట్ నా అక్షరాల మీద రాసిన ఈ కవనాలు పిల్లలకి చెప్పినాకనే నేను మిగతా లెసన్లోకి వెళ్ళిపోయేది. ఆ విధంగా నాకు ఆ తృప్తితోటి నేను ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను. సరే అండి, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జాగృతం. జా అనేది మనం చెప్పుకున్నాము హల్లులలో. అసలు యాక్చువల్గా జా అనేది ఇట్లా ఉంటుంది. ఇది జా అంటే పొల్లు మాత్రమే ఉంటుంది. ఇది దీన్ని ఏమంటారు? పొల్లు. ఇది జా హల్లులలో ఇది పొల్లు. ఈ పొల్లుకి అచ్చులు గుణితాలుగా మారి ఈ జా మీదికి వచ్చేసి జ్ అనే సౌండ్ మీదికి ఆ గుణితాలు వచ్చి కూర్చున్నాయి. అందుకు వాటికి అప్పుడు అవి ప్రాణమైనవి, లేకపోతే అవి నకారం అంటే ప్రాణం లేని ఓన్లీ పొల్లులు మాత్రమే అక్షరాలు హల్లులు అనేవి. సరే, ఇప్పుడు గుణితాలు చూద్దాము. ఫస్ట్ గుణితం గుర్తులు చూసినాక జా గుణితంలో పోదాము. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. ఆ అన్నప్పుడు తలకట్టు దీర్ఘం. ఈ ఈ గుడి గుడి దీర్ఘం. ఉ ఊ కొమ్ము కొమ్ము దీర్ఘం. రు రు రుతము రుతం దీర్ఘం. ఏ ఏ ఐ ఏత్తము ఏత్తం దీర్ఘం అయత్వం. ఓ ఓ ఔ ఒత్తము ఒత్తం దీర్ఘం అవత్వం. అం అహ సున్న విసర్గ. ఇప్పుడు ఇవే ఇక్కడ అచ్చులు ఎలా పలుకుతున్నామో అవే స్వరాలతోటి జాను కూడా మనం చదవడం జరుగుతుంది. జ జా ఆ ఆ జా జా ఈ ఈ జి జి ఉ ఊ జు జు జృ జృ అనేది నేను రాయలేదు. ఇది నేను మొదటి అక్షరము గుణితం ఉండేటట్టు రాశాను. రుత్వం అనేది మధ్యలో వస్తే తర్వాత చెప్తాను. రు అనేది మాత్రం పదం లేదు జాగుణితంలో. ఏ ఏ ఐ జే జే జై ఓ ఓ ఔ జో జో జౌ అం అహ జం జహ. ఓకే, ఇప్పుడు చూద్దాం, గుణితంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఒక అందమైన పల్లెటూరు యువతులు ఇద్దరు జాతరకు వస్తారు. జాతరలో వాళ్ళు ఏం చేశారనేది ఒక చిత్రాన్ని మన మైండ్లో మీరు ఊహకల్పన చేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. జలజ జంగమ్మ జాతరకు వెళ్ళారు. జా జా జామకాయలు జాజి మల్లెలు కొన్నారు. జింక బొమ్మలు చూసి ఆనందించారు. జీపు ఎక్కి జాతరంతా తిరిగారు. జుంకాలు కొన్నారు. జూకి వెళ్ళి రంగురంగుల చిలుకలు చూశారు. జెండా దగ్గర ఆగారు. జేజేలు పలికారు. జై జై అంటూ బిగ్గరగా అరిచారు. జొన్న రెక్కలు తిన్నారు. జోకులు వేసి నవ్వుకున్నారు. జౌలి సంచులు కొన్నారు. జంతికలు తింటూ జంగమ జలజలు ఇంటికి వెళ్ళారు. చూడండి, జలజ జంగమ జాతరకు వచ్చిండ్రు. అంత కలే తిరిగిన వాళ్ళు అన్ని ఎంజాయ్ చేసి తిరిగి జంతికలు అంటే తెలుసు కదా, తిండి పదార్థం
అది తినుకుంటూ వాళ్ళు ఇంటికి వెళ్ళారు. జృ ఇక్కడ వృత్తం కదా, జృ జాకు వృత్తం ఇస్తే జృ రు వృత్తం జృ. విజృంభణ, విజృంభణ అంటే ఉత్సాహము, రెట్టింపు, తర్వాత పెరుగుట, అభివృద్ధి అనే పదాలు వస్తాయి. జలజ జంగమ్మ విజృంభించి జాతరలో తిరిగాడు. విజృంభించి అంటే అత్యుత్సాహంతో, ఎక్కువ ఉత్సాహంతో అలసిపోకుండా జాతర తిరిగాడు. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి జాగ్రత్త. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి జాగ్రత్త. న్యూస్లో వచ్చిందనమాట. అది ఇవి విజృంభిస్తున్నాయి అంటే ఏంటిది? పెరుగుతున్నాయి, విషజ్వరాలు బాగా పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండని చెప్పి మనకు న్యూస్లో వస్తుంటారు. విజృంభణ జాగృతం ఇస్తే విజృంభించి, విజృంభణ అనేది జాగృతి, ఇట్లా కొన్ని పదాలు వస్తుంటాయి వృత్తంతో. ఇదండి జాగురింతంలో జంగమ్మ జలజలు జాతరని ఎంజాయ్ చేసిన సంఘటన మనము విన్నాము. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని, కామెంట్ బాక్స్లో పెట్టగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.